శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలరా, మనము నిన్న కావిడ హారతిలో ఉన్నాం. కానీ భజన శ్రీ సాయినాథ ప్రభాతాష్టకము అయ్యింది. ఈవేళ శ్రద్ధర శ్రద్ధర అనే దాని మీద చెప్పుకుందాం. प्रेमेयाष्टाकाशे पडोने गुरुवरा प्रार्थीति जय प्रभाति चाचे चित्तासी दे तो अभिला हरुनिया भ्रांति में नित्य शांति ऐसे है साईनाथ कधुनि सुचविले जीविया बालकासी तेविच कृष्णपायी नमुनि सविनयो अर्पितो अष्टकाशी. దీని తాత్పర్యాన్ని మనం తెలియపరుచుకుందాం. తెల్లవారుజామున ఈ గురు అష్టకమును ఎవరైతే పఠించెదరో ప్రార్థించెదరో వారి మనస్సులోని భ్రమలన్నీయు తొలగి అఖండమైన అపారమైన శాంతి లభించును. తెల్లవారుజామున ఈ గురు అష్టకమును ఎవరైతే పఠించెదరో, చూసారా, ప్రార్థించెదరో, రోజు నిత్యము బాబా దగ్గర నిలబడుకుని ఎవరైతే ఈ ప్రార్థనని చేస్తారో వారి మనసులోని భ్రమలన్నీ, వారి మనసులోని ఆలోచనలన్నీ తొలగిపోయి అఖండమైన అపారమైన శాంతి లభించును. అబ్బబ్బబ్బ, చూడండి, అఖండమైన అద్భుతమైన శాంతి మనకి లభిస్తుందంట. ఈ తత్వమును సాయినాథుడు ఈ బాలకుని ఏ విధముగా చేసెనో చూసారా. ఈ తత్వంని అంటే మనకి చిన్నపిల్లలం, మనం బాబా దగ్గర బిడ్డలం కాబట్టి మనకి ఈ విధంగా తెలియపరుస్తున్నారు, సూచిస్తున్నారు. నువ్వు ఈ విధంగా ఉండరా అని మనకి చెప్తున్నారు. అదే విధముగా ఈ అష్టకమును కృష్ణునికి నమస్కరించి సవినయముగా వాణి నేను కర్పించెదను. చూసారండి, మన దగ్గర కూర్చున్నది ఎవరండి? మన ఎదురుగా ఉన్నది, మనల్ని ఆశీర్వదిస్తున్నది, మనకి ఇన్ని రకాలుగా బోధన చేస్తుంది ఎవరండి? సాయినాథుల వారు. ఏ రూపంలో ఉన్నాయండి? కృష్ణ రూపంలో, సాయి రూపంలో. మనము ఏ రకంగా భావించుకుంటే ఆ రూపంలో మనకి ఈ విధంగా చేస్తున్నారండి, చెప్తున్నారు. నీ యొక్క భ్రమలన్నీ కూడా తొలగిస్తాను, నీకు అపారమైన శాంతిని కలుగజేస్తాను అని చెప్తున్నారండి సాయిరామ్. అలాగే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ విధంగా మనము మహారాజుకి జై పలుకుదాం, జై జైలు పలుకుదాం. మన సాయి మహారాజుకి జై జైలు పలుకుదాం. మరి 10వ పదము, సాయి రహం నజరు కరనా बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, जाना तुमने जगत पसार सब ही जोड़ जमाना, जाना तुमने जगत पसार सब ही जोड़ जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, मैं अंधा हो बंदा अपका, मैं अंधा हो बंदा अपका, मुझको प्रभु दिखलाना, मुझको प्रभु दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, दास गण कही अब क्या बोलो, दास गण कही अब क्या बोलो, दक गई मेरे रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना,
साई रहम नजर करना, बच्चों का पालन करना. దాని తాత్పర్యాన్ని మనం చెప్పుకుందాం. ఓ సాయినాథ, నీ అనుగ్రహపూర్వకమైన దృష్టిని నాపై ఉంచము. సాయి దేవా, ఓ దేవా, నీ దృష్టిని ఎప్పుడు నా మీదే ప్రసరింపచేయి. ఈ బాలకులను పాలింపుము. నీ బిడ్డలుగా మమ్మల్ని పాలించుదేవా, అనుగ్రహించుదేవా, ఆశీర్వదించుదేవా. ఈ జగతత్తయు అసత్యమని నీకు తెలియను. అంతే కదండి, మనకు తెలిసింది కూడా అదే కదా. ఈ జగత్తంతయు అసత్యమని నీకు తెలియను. సత్యమైనది ఏంటి? మన బాబా గారే, సాయినాథుల వారే. అది గ్రహించండి ప్రతి ఒక్కరును. భగవంతుడే మనకి నిరంతరము ఉండేది. ఇవన్నీ కూడా భ్రమలతో కూడిన అసత్యాలే. మన జీవితమే అసత్యం. నిజంగా ఇది శాశ్వతం అనేది ఏమీ లేదు. శాశ్వతమైన బంధం ఏంటంటే సాయినాథుల వారే. అందుకనే భగవన్నామస్మరణతో, ఆ నామస్మరణతో మనము మన యొక్క జీవితాన్ని ఉద్ధరింప చేసుకోవాలి. నేనందుడను, నీ దాసుడను. అబ్బా, నేను గుడ్డివాడిని, నిజంగా నేను గుడ్డివాడిని. నేను అందుకనే గుడ్డివాడినైనా కూడా, అంటే నాకు తెలిసి తెలియక నా ప్రవర్తనలో గుడ్డితనం ఉంది. నేను చూడలేకపోతున్నాను, నేను వినలేకపోతున్నాను. దాంతో నాకు అంధకారం ఏర్పడింది. దేవా, నాకు ఒక్కసారి కనిపించు, ఆ అంధకారాన్ని తొలగించు. నీవు నన్ను అనుగ్రహించి నీవు నాకు కనిపించు దేవా. నేనేమని చెప్పగలను? ఇంకా నీ ముందు నిలబడుకుని ఉన్నానయ్యా, దీనాతి దీనుడుగా, నీ అనుగ్రహంతో నీ బిడ్డగా నీ ముందుకొచ్చానయ్యా. దేవా, నేను అందుడినైపోయాను, నిన్ను చూడలేకపోతున్నాను. నిన్ను చూసేలాగా నీ అనుగ్రహం నాకు కలిగేలాగా నన్ను ఆశీర్వదించయ్యా సాయిదేవా. చెప్పి చెప్పి నా నాలుక అలసిపోయినదని మన దాసగను అనిను. చూడండి, దాసగను గారి స్థవన మందిరంలో ఆయన హృదయాన్ని పెట్టాడు బాబా దగ్గర, దాసగను గారు. ఆ విధంగా దాసగను గారు వేడుకుంటున్నారండి. దేవా, నీకు చెప్పి చెప్పి నేను అలసిపోయానయ్యా, నిజంగా నా మొర విన్నావా, నన్ను చూస్తున్నావా అని ఆ దాసగను గారు వేడుకోవడం. అలాగే మనమందరం కూడా ఆ దాసగను మహారాజులాగా ఆ బాబా దగ్గర నిలబడుకుని మనం కూడా ఆయన్ని ఇలా వేడుకుందామండి. సాయిరాం. 11వ పదము. रहम नजर कर अब मोरे साई, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, तुम बिन नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर अब मोरे साई, तुम बिन नहीं मुझे माँ बाप भाई, मैं अंधा हो बंदा तुम्हारा, मैं अंधा हो बंदा तुम्हारा, मैंने जानो अल्लाह इलाही, मैंने जानो अल्लाह इलाही, रहम नजर कर अब मोरे साई, तुम बिनु नहीं मुझे माँ बाप भाई, खाली जमाना मैंने कमाया, खाली जमाना मैंने कमाया, शादी अकर का के न कोई, शादी अकर का ये न कोई, रहम नजर कर अब मोरे साई, तुम बिनु नहीं मुझे माँ बाप भाई, अपने मस्जिद का जोड़ गनो है, अपने मस्जिद का जोड़ गनो है, मालिक हमारे तुम बाबा साई, मालिक हमारे तुम बाबा साई, रहम नजर कर अब मोरे साई, तुम बिनु नहीं मुझे माँ बाप भाई. అబ్బా, ఇప్పుడు తాత్పర్యంలోకి వెళ్దాం. సాయి భగవానుడా, ఓ దేవా, సాయి దేవా, నాపై అనుగ్రహించుము.
నన్ను అనుగ్రహించు తండ్రి, నన్ను అనుగ్రహించవయ్యా. నీవు తప్ప నాకు తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. నీవే నాకు దిక్కు. నాకెవ్వరూ లేరయ్యా. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వము నీవేనయ్యా. నేను అంధుడను, నేను గుడ్డివాడిగా ఉన్నాను. నిన్ను ఇంకా గ్రహించలేకపోతున్నాను. నిన్ను ఎలా పొందాలో నాకు ఇంకా గుడ్డితనమే ఉంది. కాబట్టి నీ బంటును నేను, నీ సేవకుడును. నాకు దేవుడు నరుడు తెలియట్లేదు. నువ్వు దేవుడవా, ఏ నరుడైనా, ఏ ఏ మానవుడైనా, ఎవరైనా ఏమి అనేది నాకు తెలియట్లేదు. నేను గ్రహించలేకపోతున్నాను, నిన్ను తెలుసుకోలేకపోతున్నాను దేవా. నాకు ఇవన్నీ తెలిసేలా చెయ్యయ్యా తండ్రి. నేను గుడ్డివాడిగా జీవిస్తున్నానయ్యా. కళ్ళుండి కూడా నేను గుడ్డివాడిగా ఉన్నాను. ఇవన్నీ కూడా నాకు తెలియపరచు తండ్రి. నా వయస్సంతయు వ్యర్థము చేసుకుంటుని. అంటే ఈ భావం ఎలాగంటేనండి, ఇప్పుడు చాలామంది అన్నీ తెలుసు అన్నీ తెలుసు అని అనుకుంటాం కదా. అన్నీ తెలుసు అనుకుని చివరికి పెద్ద కష్టాల్లో పడతారనమాట. పడిన తర్వాత వాళ్ళు లాస్ట్కి ఇంకెవ్వరు, ఏ మానవుడు, తోటి వ్యక్తి ఎవ్వరు సహాయం చేయరు. అతనికి చేయని పరిస్థితిలో ఇంకెవరున్నారండి మనకు సహాయం చేసేది? ఆ బాబా గారు మాత్రమే. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాం. ఆ స్థితిలో ఆయన్ని ఈ విధంగా వేడుకోవడం అనమాట. నేను కళ్ళు మూసిపోయి, కళ్ళు నెత్తికెక్కి అంటాం కదా, కళ్ళు మూసిపోయి అహంకారంతో నేను నేను అనుకుంటూ నిన్ను గుర్తించలేక, నిన్ను పొందలేకపోయానయ్యా. ఇప్పుడైనా నా కళ్ళు తెరుచుకున్నాయి, నీ దగ్గరికి వచ్చి నేను వేడుకుంటున్నానయ్యా. ఇప్పటికైనా నన్ను కాపాడు తండ్రి, నేను చేసిన పాపాలని క్షమించయ్యా అని వేడుకుంటున్నాడండి. వ్యర్థం చేసుకుంటుని, నా వయస్సును కూడా వ్యర్థం చేసుకుంటుని, నా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుని. కానీ ఇప్పుడుకి అర్థమైంది. అందుకని నిన్ను శరణుజొచ్చి వచ్చానయ్యా తండ్రి సాయిదేవా. చివరి సమయంలో నా వెంట ఎవ్వరూ రాలేదు. చివరి టైంలో కూడా నా వెంట ఎవరు రాలేదు. నేను ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నా నా వెంట ఎవ్వరూ రాలేదయ్యా. నాకు సహాయం చేయడానికి ఎవ్వరు రాలేదు. గను నీ మసీదు శుభ్రపరచు చీపురు వంటి వాడును. దాసగణ్ గారు అంటున్నారండి. దాసగణ్ గారి ప్రార్థన ఇదంతాని ఆయన అందుకనే దాసగణ స్తవన మంజరిని రోజుకొక్కసారి చదివితే మనము కూడా దాసగణ్ గారి లాంటి హృదయాన్ని బాబా దగ్గర పెట్టొచ్చు అనే దాని మీద ఇది అనమాట. ఆయన వేడుకుంటున్నాడు బాబా గారిని ఏ విధంగా చూడండి. గను నీ మసీదు శుభ్రపరచు చీపురు వంటి వాడను నేను. దాసగణ్ గారు ఎప్పుడైనా మనం అలాగా ఆలోచిస్తామండి. ఓ దేవా, నేను హీనాతిహీనుడను, నీ సేవకుడను, నీ పాద పద్మముల దగ్గర వచ్చి ఉన్నానయ్యా. నేను ఒక చీపురునే అనుకో తండ్రి, కనీస చీపురుకిచ్చే విలువైన నాకు ఇవ్వయ్యా. దేవా, నా తప్పును క్షమించవయ్యా, నన్ను కాపాడవయ్యా, నన్ను రక్షించవయ్యా. తల్లి తండ్రి నీవేనయ్యా, నీవు నా యజమానివి కావున నాపై కరుణించము. చూసావా, నీవే నా యజమానివి, నా సర్వము నీవైనప్పుడు నా మీద నీకు అధికారం ఉంది. నువ్వు ఎలా వాడుకుంటావో వాడుకోవయ్యా. నన్ను చీపురుగా వాడుకుంటావా, ఇంకో రకంగా వాడుకుంటావా, ఎలా వాడుకున్నా నేను సిద్ధమేనయ్యా. చూడండి భక్తి, ఆయన భక్తిని బాబా ముందు ఎంత అద్భుతంగా పెట్టాడో చూడండి బాబా దాసగణ్ గారు. అలా దాసగణ్ గారిలాగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నామండి? చేసుకోండి ఇక నుంచి సాయిరాం. ఎందుకంటే ఆ బాబా గారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తారు, మన తప్పుల్ని సరిదిద్దుతారు, మనల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. మనం చేసిన తెలుసో తెలియకో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పుల్ని చేస్తూనే ఉంటామండి. దాన్ని సరిదిద్దుకునే మార్గం ఇదండి. ఆ భగవంతుడి దగ్గర మనం వేడుకోవాల్సిన విధానం ఇదండి. ఇలా చేయండి ప్రతి ఒక్కరును. సాయిరాం. ఇప్పుడు మనం 12 పదంలోకి వెళ్దాం. తుజకాయ దేవు, తుజకయ దేవు సావళ్యమి భయతరి, తుజకయ దేవు సావళ్యమి భయతరి, మీదు బళి బటిక నామ్యాంజ జాన శ్రీహరి, మీదు బళి బటిక నామ్యాంజ జాన శ్రీహరి, మీదు బళి బటిక నామ్యాంజ జాన శ్రీహరి,
उच्छिष्टतुल देहिनी गोष्ठना भरे, उत्तिष्ठतुल देहिनी गोष्ठना भरे, तू जगन्नाथ तुझ देव कसेरे बाकरे, तू जगन्नाथ तुझ देव कसेरे बाकरे, तुझ काय देव सवल्य में भय तरे, मिदु बळी बटिक नाम यांच जान श्री हरी, నాకు అంత మదియపహో సఖ్య భగవంత, నాకు అంత మదియపహో సఖ్య భగవంత, శ్రీకాంత మధ్యాహ్న రాత్రి ఉల్లటోని గేలి అత అణచేత, మధ్యాహ్న రాత్రి ఉల్లటోని గేలి అత ಅಣಚೇತ, ಜಹೋಯಿಲೆ ತುಜರೆ ಕಗಡಕಿ ಉರಳ ತರಿಯೋ, ಜಹೋಯಿಲು ತುಜರೆ ಕಗಡಕೀರ ಒಳ್ಳಾತರಿಯೋ, ಅಣತಿಲ್ ಭಕ್ತ ನೈವೇದ್ಯ ನಾನಾ ಪರಿ, ಅಣತಿಲ್ ಭಕ್ತ ನಾನಾ ಪರಿ, ಅಣತಿಲ್ ಭಕ್ತ ನೈವೇದ್ಯ ನಾನಾ ಪರಿ, तुझ काय देऊ सवल्यमी भय तरी, निधु बळी पटिक నామ్యాంచు జాన శ్రీహరి. ఇప్పుడు దీని తాత్పర్యంలోకి వెళ్దామండి. ఈ శ్యామసుందర, ఓ శ్యామసుందర, ఓ శ్యామసుందర, నీకు ఆరగించుటకై నేనేమిత్తును. అబ్బబ్బ, అంతే కదండి. భగవంతునికి ఇవ్వడానికి మనకేమీ లేదు, అన్నీ ఆయన ఇస్తే మనం స్వీకరిస్తున్నాం అంతే. చాలామంది నేను బాబా గారి దగ్గర అది పెట్టాను, ఇది పెట్టాను, ఇది కొని పెట్టాను, అది కొని పెట్టాను. తప్పండి అది. బాబా అనుగ్రహంతో, ఆశీర్వాదంతో నేను ఈవేళ ఇది తినగలిగాను, ఇది పెట్టగలిగాను. ఆయన ఇస్తే మనము ఆయనకి నివేదన చేయగలుగుతున్నామండి. కాబట్టి ఎప్పుడు నేను కొన్నాను, నేను ఉన్నాను, నేను తిన్నాను అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఆ భగవంతుడు ఇవ్వగలిగితేనే మనము తినగలము, తాగగలము, ఏదైనాని. ఉదయం లేచిన కాంచి రాత్రి పరుండు వరకు కూడా ఆ భగవంతుని సహాయం లేకుండా మనం ఏమి చేయట్లేదండి. అందుకని ఎప్పుడు నేను అనుకోకండి, ఆ భగవంతుడి ఆశీర్వాదాలు అనుకోండి. నీకు ఆరగించుటకే నేనేమిత్తును, నేను నీ భక్తుని దాసిని, నీ భక్త దాసుని. అంటే నీ మీదే భక్తి శ్రద్ధలు నిలిపి నీ దాసాన దాసునిగా నేను ఉండగలిగాను బాబా. అలాంటప్పుడు నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? ఏమి లేదు. నా భక్తినే నీకు ఇవ్వగలను. భక్తి నివేదన చేయండి చాలు. ఓ శ్రీహరి, నేను దీనురాలని. నిజమే కదండి, మనము దీనురాళ్ళు. మా ఆయనకి పెట్టడానికి మనకు అంత గొప్ప శక్తి కానీ స్తోమత కానీ ఏం లేవు. ఆయన ఇస్తేనే మనం దీనులమే ఆయన ముందు. నీవు జగన్నాథుడవు, ఈ జగాన్ని వెళ్ళే మహానుభావుడు, సృష్టికర్తవు నీవే, ఈ జగాల్ని వెళ్ళే నువ్వే భగవంతుడు దేవా. నేను ఈ ఎంగిలి రొట్టె ముక్కను ఎలా ఇత్తును? ఒక భక్తురాలి మొర ఇది. ఎందుకంటే ఈ పదం ఎందుకు వచ్చిందంటేనండి, తార్కాండ్ భార్య ఎవరో ఆమెకి వేరే వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆమె రొట్టె తింటూ తింటూ ఒక బక్క చిక్కిన కుక్క వస్తే ఆ రొట్టెని ఆ కుక్కకి వేస్తుందండి. ఆ కుక్క తింటుంది. తిన్న తర్వాత ఈమె మసీదుకు వెళుతుంది బాబా దగ్గరికి. వెళ్ళినప్పుడు బేహవాని తెలుస్తారు బాబా గారు. తిని కడుపు నిండా నాకు ఆహారం పెట్టావమ్మా అని అంటారనమాట. నేనే ఒకరి మీద ఆధారపడి ఉన్నాను బాబా, నీకెలాగా నేను ఆహారం పెట్టాను అని అంటది ఆ మహాతల్లి. నీవు కుక్క వస్తే రొట్టె వేసావు కదా, ఆ కుక్క నేను ఒకటే అని చెప్తారు బాబా గారు. అందుకని సర్వ జీవరాశుల్లోని మన సద్గురు సాయినాథుడే. అందుకని అన్నారు సద్గురు సకల జీవ స్వరూపుడు మన సద్గురు సాయినాథుడు. చూసారా? ఎంగిలి రొట్టె ముక్కను ఎలా ఇత్తును? శ్రీకాంత మిత్రమా, ఓ భగవంత, నా సత్వమును పరీక్షింపుకుము. ఓ దేవా, ఏందయ్యా నేను నీకే పెట్టడం ఏంటి? నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించి నా కడుపు నిండడానికి నువ్వు ఏదో ఒక మార్గాన నాకు తిండి పెడుతున్నావు. అలాంటిది నేను నీకెలా పెడతానయ్యా తండ్రి, మీరు మరీ నీవు అలా మాట్లాడుతున్నారు అంటుంది బాబా దగ్గర ఆ మహాతల్లి. ఓ భగవంత, నా సత్వమును పరీక్షింపకుము,
ఇప్పుడు మధ్యరాత్రి సమయము దాటినది. చూడండి, మధ్యరాత్రి సమయము దాటినది. వేకుజామున జరిగిన నీ కాగడ ఆహారతికి వత్తును అమర్చబడి ఉన్నవి. స్వామి, సరే మీరేమో చెబుతున్నారు. ఆమెకి తెలిసిందల్లా ఏంటి? బాబా మీద భక్తి శ్రద్ధలు తప్ప, అయ్యో నేను అదేదో కుక్క వస్తే భోజనం పెట్టాను ఇవన్నీ అనుకోవట్లేదు. అది మనం చూడండి ఏమనుకుంటాము, ఎవరన్నా వచ్చారనుకోండి, భోజనం పెట్టానండి, అన్నం పెట్టాను, అవి పెట్టానండి, ఇవి పెట్టానండి అంట. మనం ఏంటండి పెట్టేది? ఆ భగవంతుడే వచ్చిన వాళ్ళకి కూడా ఒకవేళ అంత అన్నం పెట్టామంటే వాళ్ళ నిజంగా అదృష్టవంతులండి. ఎందుకంటే ఆ భగవంతుడు మన మన చేత వాళ్ళకి ఆహారాన్ని పెట్టిస్తున్నాడు. మరి మనం ఎవరము నేను పెట్టాను అనడానికి? అంత అద్భుతమైన భక్తితో ఉండాలి మనము. ప్రతి ఒక్కరమును ఆ భక్తిని పెంపొందించుకోవాలి. ఎంతసేపటికి మనము నేను 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 అనుకుని పరుగులెత్తుతున్నామే తప్ప ఈ భక్తిని ఎలా ప్రదర్శిస్తున్నామండి? ఆ మహాతల్లి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేను ఎవరినయ్యా, నువ్వే కదా నాకు అన్నీ చూస్తున్నావు. సరే సరే అన్నీ నేను రేపు పొద్దున్నే ఉదయాన్నే కాగడ హారతికి రావాలి. హారతికి ఒత్తులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. కాగడ హారతికి కూడా 5 ఒత్తుల హారతి ఇస్తాం మనం. ఆ ఒత్తిని వాటిని సిద్ధం చేసుకోవాలి దేవా. ఇకనైనా ఈ చిత్తమును నాపై మరలింపుము. ఇంకా నా మీద దయచూపి నన్ను అనుగ్రహించు తండ్రి. దేవాలయములో ఈ కాగడ హారతి జరిగిన వెంటనే భక్తులు నానా విధములైన నివేదనలు తెచ్చెదరు. ఇంకా నన్ను పొగిడింది చాలులే తండ్రి. దేవా, ఇక కాగడ హారతికి టైం అయింది. నేను ఒత్తులు అన్నీ సిద్ధం చేసుకుని నేను కూడా కాగడ హారతి జరిగే టైంకి వెళ్ళాలి తండ్రి. మరి అక్కడ తెచ్చే నివేదనలు అయ్యి ఉంటాయి కదా, మరి అవన్నిటినీ కూడా చూసుకుంటూ నేను కూడా అక్కడ హారతిలో పాల్గొంటానని ఆ భక్తిని చేసుకుంటుందండి ఆ మహాతల్లి. అలాగే మనమందరం కూడా ఆనాటి ఆ తల్లిలాగా మనం కూడా ఈనాడు బాబా దగ్గర ఈ విధంగా ఉండాలి. హారతి టైంలో కానీ భక్తి శ్రద్ధలతో కానీ నేను అని భావన లేకుండా నిరంతరము భగవన్నామస్మరణతో ఆయన్నే స్మరించుకుంటూ ఆయన్నే ధ్యానించుకుంటూ జీవించాలని కోరుకుంటున్నానండి. సాయిరామ్. మరి 13వ పదము సద్గురు బాబా సాయి. శ్రీ సద్గురు బాబా సాయి తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి. శ్రీ సద్గురు బాబా సాయి తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి. మీ పాపి పతిత దీమందా హో, మీ పాపి పతిత దీమందా హో, తారణే మల గురునాథ జుడకరి. तारने मल गुरुनाथ जुड़ करी. तू शांति क्षमे चा मेरो, तू शांति क्षमे चा मेरो, तू भवरना विचेतरो. गुरुवरा गुरुवरा मसचि पामरा, गुरुवरा गुरुवरा मचसि पामर. अतावुत्तर त्वरित लवलाहि, त्वरित लवलाहि. मी बुड़तो भय भय डोहिं उत्तरा, మీ బుడతో భయ భయ డోహిం ఉత్తరా. శ్రీ సద్గురు బాబా సాయి, శ్రీ సద్గురు బాబా సాయి తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి. మీ పాపి పతిత ధీమందా హో, మీ పాపి పతిత ధీమందా హో, తారణే మల గురునాథ జుడకరి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. కాగడ హారతిలో లాస్ట్ దానికి వచ్చేసాము, అయిపోయింది. రేపటి నుంచి మధ్యాహ్న హారతి పంచారతి గురించి చెప్పుకుందాం రేపటి నుంచి. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని వివరిస్తాను. నేను మందబుద్ధి గలవాడను, పాపిని, పతితుడను. అలా అనుకోవాలి. బాబా దగ్గర మనం ఏమనుకోవాలి? నేను మందబుద్ధి గలవాడను, నాకు బుద్ధి లేదు దేవా, నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, ఏమి లేదు. నేను ఒక పాపిని, ఒక పాపాత్ముణ్ణి, నేను పాపాత్ముణ్ణి, పతితుడను.
పనికిరాని వాడిని. ఓ సాయి, నీవు తప్ప, నీవు తప్ప, ఓ సాయి, నీవు తప్ప ఈ భూతలమందు నన్ను రక్షించువారెవరు? ఈ ప్రపంచంలో, ఈ భూప్రపంచంలో నన్ను రక్షించేవారెవరు? నువ్వు తప్ప. నేను పాపాత్ముణ్ణి. ఈ విధంగా ప్రతి భక్తుడు వేడుకోవాలండి. మన అందరి కోసము ఇది మన అందరి కోసం ప్రపంచాన్ని ఏలేవారు ఎవరండి? మహానుభావుడు మన సద్గురు సాయినాథులు వారు. మరి అలాంటప్పుడు మనం ఏ విధంగా వేడుకోవాలి? నిజమే కదా. మనకేం తెలుసని? నిజంగా మన మందబుద్ధి గలవాళ్ళము, పాపులము, దుర్మార్గులము. మరి మనల్ని ఏ విధంగా నువ్వు రక్షించాలి? నువ్వే తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఈ విధంగా వేడుకుంటూ నీవు త్వరగా వచ్చి కాపాడు, త్వరగా వచ్చి కాపాడు. కాగడహారతిలో మనం అక్కడ ఆయన దగ్గర నిలబడుకుని ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నామండి. చేసుకోవాలి. నీవు శాంతియుతుడువు, నువ్వు మహానుభావుడవు, పరమ శాంతియుతుడువు. నీకు కోపం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, ఏమీ లేదయ్యా. మాకే అన్నీ ఉన్నాయి. మరి మమ్మల్ని కాపాడేవాడు ఎవరు? నువ్వే కదా. మరి క్షమించువాడవు నీవే. మేము చేసిన పాపాలన్నిటినీ క్షమించేవాడవు కూడా నీవే. సంసార సాగరము నుండి తరింపచేయువాడవు నీవే. మా సంసారం అనే ఈ బంధాల నుంచి కూడా తరింపచేయువాడవు కూడా నువ్వే. మమ్మల్ని శాంతింపచేయువాడవు కూడా నువ్వే. నువ్వు ఎంత శాంతమూర్తివయ్యా తండ్రి. ఓ గురుదేవా, పామర జనులను త్వరగా ఉద్ధరింపము. ఈ పామరులు, ఈ పాపాత్ములను, మా పాపములన్నిటినీ కూడా తరిమేసి, మేము పాపాత్ములమయ్యా దేవా. ఓ గురుదేవా, మేము పాపాత్ములము. మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించవయ్యా, కాపాడవయ్యా. మేము ఈ సంసార సాగరములో మునుగుచున్నాము, మమ్ము ఉద్ధరింపము. మేము ఈ సంసారంలో పడి కొట్టుకుంటున్నామయ్యా తండ్రి నిరంతరము. కాబట్టి మమ్మల్ని కాపాడి అనుగ్రహించి ఆశీర్వదించవయ్యా తండ్రి. కాగడారతిలో ఇప్పటి వరకు మనము ఎంత అద్భుతంగా విన్నామండి. చాలా చాలా అద్భుతంగా ఉంది కదా భావార్థాలు. ఈ అర్థాలను తెలుసుకుని ప్రతి ఒక్కరూ బాబాగారి హారతుల్లో చేసుకోండి. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, ఏమి చేయక్కర్లేదండి, పరుగులు తీయక్కర్లేదండి. చక్కగా హారతులు పాడుకోండి. మహాతల్లులు గారా, బిడ్డలారా, మీ అందరికీ కూడా చెప్తున్నాను. నేను ఈరోజు ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. నేను కాగడారతి చేసుకోలేని వాళ్ళు, పాడలేని వాళ్ళు కూడా ఉంటే మీరందరూ కూడా ఆ టైంకి సరిగ్గా హారతి టైంకి మీరేం చేయక్కర్లేదు. చక్కగా ప్రశాంతంగా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి బాబా జయ జయ సాయి, అలాగా ఒక 20 minutes, ఒక 20 నిమిషాలు. ఎందుకంటే హారతి పాట ఒక 20 నిమిషాలు. ఈ 20 నిమిషాలు కూడా హారతి పాట టైంకి, హారతి సమయానికి నేను బాబా దగ్గర హారతి పాడలేకపోతున్నానే, నాకు రాదే అనే భావన లేకుండా ఈ యొక్క నామాన్ని జపించుకుంటూ మీరు 20 minutes చేశారంటే హారతి చేసినట్టేనండి. 100% బాబా ఆశీర్వాదం మీకు లభించినట్టే. మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో ఇలా కూర్చోండి. దేనికి చింతించకండి. ప్రతి ఒక్కరికి అన్నీ వచ్చు, అన్నీ నాకు వచ్చు అనే భావన ఏమి లేదు ఇందులో. మీరేం ఫీల్ అవ్వక్కర్లా. రాని వాళ్ళు కూడా చక్కగా ఈ బాబా నామస్మరణ చేసుకుంటూ కూడా హారతి చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏదన్నా వినాలనుకుంటే సెల్ ఫోన్లో వినొచ్చు, లేకపోతే రికార్డింగ్ పెట్టుకోవచ్చు. హారతి పాట పెట్టుకుని ఆ కాసేపు కూడా మనస్సు నిండుగా నామస్మరణ చేసుకుంటూ బాబాన్ని కళ్ళ నిండుగా పెట్టుకున్నారంటే అబ్బా అద్భుతం అండి. ఇంకేమీ మీకు అవసరం లేదండి. మీకు ఏం కావాలో అది ఇచ్చేస్తాడండి బాబా గారు. ఇది నిజం. మరి కాగడారతి కంప్లీట్ అయింది. సాయినాథుని ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరికి బాబా ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటూ మరి రేపు పంచారతిలో కలుసుకుందాం. సాయిరాం.